దేశ భవిష్యత్తును ప్రగతి పథంలోకి తెచ్చేది బీజేపీయేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అమెరికాకు ధీటుగా తెలంగాణలో రోడ్లు తీర్చిదిద్దుతామని తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడినప్పుడే వ్యాపార వాణిజ్య రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయని అన్నారు. రోడ్లు, తాగునీరు సౌకర్యాలు లేక ప్రజలు పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి బాగాలేదని అన్నారు నితిన్ గడ్కరీ. 25% నుంచి 30% వరకు కూడా ప్రజలు పల్లెలను విడిచి పట్టణాలకు వలస వెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేయలేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో రోడ్ల నిర్మాణాల కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. విమానాలకు ఇంధనం అందించే సత్తా మన రైతుల్లో ఉందన్నారు. ఇక రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో సాగవుతున్న పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు. తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. से लोगों को मुंबई जाने का मौका मिलता है। मैंने मुंबई में 55 उड़ान पुल बनाए और मुंबई से पूना से लेकर मुंबई पूना एक्सप्रेस हाईवे बनाया और समुंदर में एक वर्ली बांद्रा सी लिंक प्रोजेक्ट बनाया। क्या कांग्रेस पार्टी चाहती तो ये काम नहीं कर सकती थी? पर कभी कांग्रेस ने गांव गरीब मजदूर किसान को उनके विकास को कभी प्राधान्य नहीं दिया। गांव में स्कूल की बिल्डिंग थी तो टीचर नहीं थे, टीचर थे तो बिल्डिंग नहीं थी, दोनों थे तो विद्यार्थी नहीं थे और तीनों थे तो पढ़ाई नहीं थी। अस्पताल की हालत कांग्रेस के राज में ऐसी थी कि डॉक्टर है तो दवाई नहीं, दवाई है तो डॉक्टर नहीं, दोनों है तो नर्स नहीं और तीनों है तो कौन मरने के लिए जाए, ऐसे दवाखानों की हालत बनी थी। और इसलिए लोग गांवों को छोड़ने लगे। पर मोदी जी आने के बाद 2014 में हमने गांव गरीब मजदूर किसान को उसके विकास को प्राधान्य दिया और आज मुझे बताते हुए खुशी हो रही है कि हमारे देश का किसान अब इथेनॉल बना रहा है। ये जो विकास की प्रक्रिया है ये और गतिशील करने के लिए, तेलंगाना का विकास करने के लिए मैं आपको विश्वास देता हूं कि 2024 समाप्त होने के पहले तेलंगाना के 15 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషితో పసుపు క్వింటాల్కి 14,000 రూపాయలకు వచ్చిందని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. నితిన్ గడ్కరీ లాంటి నాయకులు చాలా రేర్గా ఉంటారు. ఒక పని మీద వెళ్తే అప్పటికప్పుడు స్పందించి పరిష్కారం చేస్తారని తెలిపారు. ఇక ఈ జిల్లా పసుపు పంట చాలా ప్రత్యేకమని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత పసుపు క్వింటాకి 14,000 రూపాయలకు ధర వచ్చిందని పేర్కొన్నారు. గతంలో 6,000 రూపాయలు మాత్రమే పలికేదంటూ చెప్పుకొచ్చారు. ఇక పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాజకీయంగా వాడుకుంటోందని అన్నారు అరవింద్. किसान है यहाँ का हल्दी का पूरा दुनिया का सबसे ज्यादा हल्दी निजामाबाद पार्लियामेंट में उगता है साहब। अभी थोड़ा महाराष्ट्र में बढ़ रहा है, वहां पे लेबर कॉस्ट बहुत कम है कंपैरेटिवली। इधर पिछले जितने भी सरकार थे एम्प्लॉयमेंट पे ज्यादा ध्यान नहीं दिए, इसलिए गल्फ माइग्रेशन बहुत ज्यादा है, इसलिए 3 गुना ज्यादा है लेबर महाराष्ट्र से कंपेयर करें तो यहाँ पर, इसलिए हल्दी का कॉस्ट ऑफ प्रोडक्शन यहाँ पर ज्यादा है। पर ये गर है साहब हल्दी का, और 35 साल से हल्दी किसानों का जो लड़ाई था हल्दी का बोर्ड के लिए, वो नरेंद्र मोदी जी की सरकार अक्टूबर में अनाउंस भी की है। कैबिनेट आप लोग, आपकी बहुत बहुत धन्यवाद।
आप कैबिनेट में हल्दी का बोर्ड क्लियर किए और प्रेसिडेंट गेजेट भी आ चुका है, कार्यालय खुलना है, यहाँ पर एक स्पाइसेस बोर्ड का एक मजबूत ऑफिस है, उससे टर्मरिक बोर्ड टेक ओवर करना है साहब। अभी ये साल हल्दी का रेट कल ही 14,000, लगभग 15 साल के बाद 14,000 रुपए क्रॉस हुआ है साहब। नहीं तो 6,000 7,000 से ज्यादा नहीं था पिछले 10 साल से। तो हल्दी का किसान आज के दिन बहुत खुश है और आपके नेतृत्व में, मोदी जी के सरकार के नेतृत्व में आगे जाकर 20,000 क्रॉस भी होगा, एक्सपोर्ट बढ़ेगा, ये उनकी आशा भी है सर।